అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అయితే పిట్టలపల్లి నుంచి వేములాడ వెళ్తున్న క్రమంలో అయితే రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఇప్పుడైతే రోడ్డు పైన అయితే బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతారు. చెప్పండి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? గత నెల రోజు నుంచి ఈ స్తంభంపల్లి సమీపం నుంచి మట్టి లారీలు దాదాపు రోజు వందలాది ట్రిప్పులలో తరలించకపోవడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:30, 12:30 ప్రాంతంలో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇక్కడ గంగాధర మండలం పిట్టలపల్లి పేరు కమలాకరు, మున్నూరు కాపు. ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నారు. లారీ ఆనంగల్ వస్తున్నట్టుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం కూడా చూడలేదు, కాకపోతే అక్కడైతే జరగరాని సంఘటన అయితే జరిగిపోయింది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. గత నెల రోజు నుంచి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి మేము నెల రోజు నుంచి సార్ అడ్డగోలుగా ట్రిప్పులు పోతున్నాయి, విపరీతమైన స్పీడ్ తోటి పోతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా నెత్తినేరు మొత్తుకున్న పాలన యంత్రాంగం అనేది ఈ బోయినపల్లి మండలంలో విఫలమైపోయింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి మట్టి మాఫియాగాలు ఎవరైతే ఉన్నారో మొత్తం చెరువుల మీద మొత్తం జాతి సంపదను కొల్లగొట్టే విధంగా, సరే జాతి సంపద పోతే పోయింది, కానీ వాళ్ళు వచ్చే స్పీడ్ ఏదైతే ఉందో మరణ శాసనాన్ని లిఖించే విధంగా ఇలా మనకి ఇక్కడ స్పష్టంగా అయిపోయింది. ఆ కుటుంబం రోడ్డున పడ్డది. కాబట్టి మా సిపిఎం పార్టీ పక్షాన ఆ కుటుంబానికి, ఆ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇటుక బట్టి యజమాని ఎవరైతే ఉన్నారో కుమ్మక్కై ఆ కుటుంబానికి దాదాపు ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతం దీనికి సంబంధించి మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారంటే వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటే ఇక్కడ అధికారులు కావచ్చు, అంతేకాకుండా పాలకులు కావచ్చు, వీళ్ళకైతే కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఏ కంప్లైంట్? ఇప్పుడు ఈ మట్టి మాఫియాకి సంబంధించి ఆల్రెడీ నిన్న పేపర్లో ఇవాళ కూడా పేపర్లలో వచ్చింది. ఆల్రెడీ ఇవాళ నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మన మైనింగ్ రఘుబాబు గారిని కూడా కలిసిన. స్పష్టమైన అవగాహన రాకుండా నిర్లక్ష్య ధోరణిగా వివరించింది. దాదాపు లక్షల రూపాయల మాల్ దోసుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మేము పెనాల్టీ వేసిన బాబు, మా డ్యూటీ అయిపోయింది అని చెప్పి చేతులు ఎత్తేసింది. అసలు భూగర్భ ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న అసలు గ్రామ పంచాయతీ తీర్మానంతో నీకు చెరువు మట్టి ఎట్లా తీసుకుపోతారని నాకు అది గ్రామ పంచాయతీ ఏం అథారిటీ ఉంటుంది, మండల ఎంఆర్ఓకి ఏం అథారిటీ ఉంటుంది, దీనికి డీడీ ఉంటుంది, దీనికి బ్యాంకు సిస్టమ్ ఉంటుంది, దీనికి పద్ధతి ఉంటుంది, దీనికి ప్రోటోకాల్ ఉంటుంది, దీనికి టైమింగ్ ఉంటుంది, దానికి అక్కడ సుంక రోడ్డు పెట్టాలి, దానికి టైమింగ్ ఉంటుంది. అవన్నీ తుంగలో దొక్కేసి, నియమాలన్నీ తుంగలో దొక్కేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్న గత ప్రభుత్వంలో నాయకులు అండదండలతో ఈ 3-4 ఏళ్ల నుంచి ఇటుక బట్టి యజమానులు ఏవైతే పెట్టేగిపోతున్నారు. ఎలాంటి స్పష్టత అనేది లేదు. ఎక్కడ కూడా అడ్డుకట్ట అవకాశం వేసి ఇప్పుడు స్పష్టత కనబడదు కదా మీకు కళ్ళ ముంగంటే. ఓకే అంటే ఎవరు ఈ మట్టి మాఫియా ఎవరు అంటే ఇక్కడ ప్రస్తుతం దీని యజమాని ఎవరు? దాదాపు కరీంనగర్ శివారు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అది పేర్లు అనేది మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు కేవలం నాగేశ్వరరావు అనే పేరైతే ఇనికిడి ఉన్నది. దానికి కూడా మనకు స్పష్టత ఏం లేదు. ఆ కరీంనగర్ శివార ప్రాంతాల పోలే ప్రతి సంవత్సరం ఈ మండలంలో ఉన్న చెరువుల మీద పడి దాదాపు లక్షల రూపాయల జాతి సంపదను కొల్లగొడుతున్నారు ఈ మట్టి మాఫియాగాలు. ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే రోడ్డు ప్రమాదంలో అయితే ఒక వ్యక్తి అయితే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? వారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు డెడ్ బాడీ అయితే ప్రస్తుతం అయితే రోడ్డు మీద ఉంది, వారి కుటుంబీకులు సైతం అయితే రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి చూస్తున్నారు. అంటే ఏంటి వారి డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? చట్టపరంగా ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశలో ఈ పోలీస్ యంత్రాంగం పనిచేయాలని భావిస్తున్నా. జరగరాని నష్టం అయితే జరిగిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి మా సిపిఎం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికైనా ఇప్పుడు ఆ మట్టి లారీ ఎవరైతే ఉన్నారో అది ఎవరు అదుపులు ఉన్నారని కూడా పోలీసు వాళ్ళు స్పష్టత ఇస్తలేరు. మా ఇంటి వాళ్ళని ఉన్నాడు అంటున్నారు, కానీ మరి ఇక్కడికి వచ్చి మరి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం, మరి ఈ పరిహారం ఇస్తామన్న చెప్పిన పరిస్థితి ఇప్పుడున్న వేడి రేపు ఉండదు, ఇంకో గంట వరకు ఉండదు. మరి ఇప్పుడు డెడ్ బాడీకి వెళ్ళిపోయినాక ఎవరిని అడిగేది మనం? ఇక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా మనం కోఆపరేషన్ చేయవలసిందే. పోలీసులు మన ఇక్కడ డెడ్ బాడీ పెట్టుకుని ఉంటానంటే దానికి ఒక సొల్యూషన్ అయితే ఉండాలి కదా. అక్కడ మరి మేము ఇది ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ అయితే ఉండాలి కదా. మరి ఆ స్పష్టమైన హామీ ఇవ్వకుండా మనం తీసుకోవద్దు. రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు నెల రోజు నుంచి మొత్తుకున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్న యంత్రాంగాన్ని ఎట్లా నమ్మేది మేము? ఏ రోజు ఎవరిని నమ్మాలి మేము? అసలు బోయినపల్లి మండలంలో పాలన అనేది ఉంటే కదా, పాలన అనేది లేదు ఇక్కడ. ఎంతమంది ఇప్పుడు నాయకులు వచ్చారు, ఎంతమంది పార్టీ వాళ్ళు వచ్చారు, ఎంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి? ఈ రకమైన 3-4 ఏళ్ల నుంచి తీవ్రమైన ఈ బోయినపల్లి మండలానికి అన్యాయం జరుగుతుంది సార్. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రధానంగా ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ఇక్కడ హిట్ అండ్ రన్ కేసు అయితే నమోదవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇక్కడ సంబంధించి అయితే ఒక వ్యక్తిని అయితే టిప్పర్ లారీ అయితే కొట్టేసి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వాలు సైతం ఈ హిట్ అండ్ రన్ సంబంధించి అయితే ఆ చట్టాలు అయితే తీవ్రతరం చేస్తున్న పరిస్థితి సైతం చూస్తున్నాం. ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులో అయితే నిందితులు పారిపోతున్నారని అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం సైతం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే ఒక వ్యక్తిని అయితే ఢీకొట్టి అయితే వెళ్ళింది. ప్రస్తుతం వీరికి సంబంధించి మేము గత కొద్ది రోజులుగా అయితే ఇక్కడ మట్టి మాఫియా అయితే కొనసాగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే నిమ్మకు నీరెత్తినట్లయితే ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న సిపిఎం
సిపిఎం పార్టీ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది స్థానికులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా వల్ల అయితే 24/7 వెహికల్స్ అయితే నడుస్తున్నాయి. అధిక వేగంతో అయితే మట్టి తరలించడమే లక్ష్యంగా అయితే వీరైతే ముందుకెళ్తున్నారు తప్ప ఎవరి ప్రాణాలు పోతున్నాయని వీరైతే పట్టించుకోవాలని చెప్పి వీరైతే ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రాణం అయితే పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డున పడ్డ కుటుంబం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే వీరి కుటుంబం సంబంధించి వీరైతే చిన్న కిరాణా షాప్ అయితే నడిపిస్తున్నాడు. కమలాకర్ అయితే గంగాధర దగ్గర కిరాణా షాప్ నడిపిస్తున్నారు. వృత్తిరీత్యా అయితే తనైతే వేంబవాడకు కిరాణా సామాన్ కావచ్చు ఇతరత్ర పని నేపథ్యంలో వెళ్తున్న క్రమంలో అయితే టిప్పర్ లారీ అయితే కొట్టిన నేపథ్యంలో అయితే తనైతే అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోడ్డు కావచ్చు చిన్న రోడ్ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. టిప్పర్ లారీల వల్ల అయితే మేమైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటు పాలకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా దీనికైతే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కుటుంబానికి అయితే న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వారి కుటుంబం అయితే శోక సంద్రంలో నిలిచింది. ప్రస్తుతం అయితే మనం అయితే ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే వీరైతే రోడ్డుపై బైఠాయించి అయితే మాకు న్యాయం జరిగేంత వరకు అయితే మేమైతే కదిలేదు లేదంటున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిని అయితే నివృత్తం చేయాల్సిన బాధ్యత అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వారైతే గుండెలు అవిసేలా రోధిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరైతే కంటతడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతో బాధాతప్త హృదయంతో అయితే వీరైతే బాధపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తన పేరైతే కమలాకర్ చిన్న కిరాణా కొట్టు నడుతూ అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అయితే మనతో పాటు వారి మేనల్లుడు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి? మీరు ఏమనుకుంటున్నారు? మా మామకి ముగ్గురు విన్న అనుమానం ఉన్నాయి. ముగ్గురు కలిసి వేసేది ఇది 4 నెలల్లో మిమ్మల్ని కంప్లీట్ చేస్తామని చెప్పిండు. 4 నెలలు ఇది అయింది. మా మామ రావడానికి కారణం కూడా ఇటు ఏం లేదు. మా మామ కోర్టు విశ్వాసాలు గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. చుట్టుపక్కల గంగాధర గాని పిఠాపల్ల గాని ఉప్రవల్లలు గాని అందరికీ న్యాయం తెలుసు. దీని వల్ల పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళు వేసుకొచ్చారు. పెద్ద పెద్ద పైసలు కూడా వాళ్ళు ఖర్చు పెట్టారు. కావాలంటే పేపర్ స్టేట్మెంట్ కూడా చూపిస్తా. పేపర్ స్టేట్మెంట్ కూడా ఉన్నది. ఇది తప్పకుండా అటెండ్ మటర్ చేపించిర్రు. మళ్ళీ ఏం తెలియకుండా కప్పు పుస్తుర్రు. మాకు పోలీసు వాళ్ళతోటి న్యాయం జరగాలి. వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా జైలుకు కావాలని చెప్పేసి నేను కోరుతున్నా. మా మామని ఇప్పుడు అది అయ్యేరాక నీ మామని తీయాలని అనుకోలేను. మాకు డీడీ కావాలి. ఆ ఉస్క ఎక్కంచెలు వచ్చింది. ఆ ఉస్క ఎక్కంచెలు నడిచింది. ఆ ఉస్క టిప్పర్ ఎట్లా ఇట్లా వచ్చారు? మహారాష్ట్ర బండికి వచ్చే కారణం ఏమున్నది? ఏం లేదు. ఇది అటెంట్ టు మర్డర్. పైసలు ఖర్చు పెట్టి మర్డర్ చేయించారు. తప్పకుండా చెప్తున్నా. వాళ్ళు కప్పిపుచ్చడానికే ఇప్పుడు నాకు కూడా న్యాయం కావాల్సింది. మా మామకు మా బొమ్మరికి ఇద్దరు చిన్నోళ్ళు, ఒకళ్ళు 8th క్లాసు ఒకళ్ళు 6th క్లాసు. వాళ్ళకి ఆధారం అంటూ ఏం లేదు. మా మామ ఇప్పటికి 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు భూమి మీద. ఇప్పుడు మా మామ చనిపోయిండు. నాకు ఎంత బాగా అనిపించాలి. ఈ భూమి రాలే 2 ఎకరాల భూమి. 2 ఎకరాల భూమి తాతల కాంచెల్లి మీరు కనుకోర్రి. 2 ఎకరాల భూమి తాతల కాంచెల్లి పట్ట విన ఇప్పటికీ మా మామనే చేస్తున్నాడు. అలా 5 గుంటల భూమి నాకు ఉన్నది. 5 గుంటల భూమి నాకు ఉన్నది. నా కేసు వట్టి చూపిస్తా. నేను చూపిస్తా. ఎవిడెన్స్ తోటి చూపిస్తా. ఇది అటెంట్ టు మర్డర్ ప్లాన్ తోటి చేపించారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా చెప్తా. బిట్టల మల్లేశం, బుట్టల మనోహర్, బిట్టల మన వీళ్ళ కుటుంబం మొత్తం ఇలా కుటుంబం కాంచెల్లి మాకు ఎలాంటి లేదు. ఆ లారీ ఏందో ఈ కథ ఏందో మాకేం అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళు అప్పటికెళ్ళి తీయాలంటే ఏడికెళ్ళి ఇస్తాం. జరివంది ఏడికెళ్ళి చెప్తాం చెప్పు. అలా ముగ్గురు అలా చూడండి ఒకసారి. మా బావ మా మామ బండి ఫైల్ ఒకసారి మీరు రండి చూపిస్తా. కోర్టు ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టు ఫైల్స్ ఉంటాయి. 4 నెలల్లో సాక్ష్యం చెప్తున్నా. సాక్ష్యాలు ఉన్నారు. 4 నెలల కథం చెప్తామన్నారు. చేసి చూపించారు. ఇప్పుడు ఎవరు బాధ్యురు? ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు అండుకుంటారు? వాళ్ళ కుటుంబాలకు ఎవరు చేస్తారు? ఇది న్యాయం చేసి గవర్నమెంట్ కి అన్ని గాని వాళ్ళ కుటుంబానికి గాని మాకు గాని న్యాయం జరగాలి. ఆ 2 ఎకరాల భూమి మీద పంచాయతీ తెగపోతే తరతరాలుగా అట్లనే పోతుంది. అది ఆ 2 ఎకరాల భూమి కోసం ఇవాళ పానం తీసారు మనిషిది. ఓకే, ఎవరండి వాళ్ళు? ఎవరు ఏమవుతారు? బాధితునికి ఏమవుతారు? వాళ్ళు సొంత బాధితుడికి ఏమవుతారు అంటే మేనమామనే కొట్లు వెళ్తున్నాయి. భూమి అప్పుడు ఇవ్వాలంటే గడ్డల అప్పుడు 5 గుంటల భూమి కోసం ఆయన ఉన్న భూమి మొత్తం అమ్ముకున్నాడు. ఇప్పుడు నాకు భూమి కావాలంటాడు. ఎట్లాకెళ్ళొస్తాయి సార్? మాకు 5 ఎకరాల భూమి ఉంటే మేము అమ్ముకున్నాం. వీళ్ళు ఏవటి ఎట్లాకెళ్ళి ఏడికెళ్ళొస్తాయి సార్? టైం కోసం వెయిట్ చూసినాం ఇన్ని రోజులు. ఎవరు పట్టించుకోలే, ఎవరు రాలే. పెద్ద నాయకులు అందరూ కనీలు వాదడానికి వచ్చారు. ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తా నేను. తెలుసా? నాకు దయచేసి న్యాయం కావాలి. మీడియా మిత్రుడు నమ్మకం ఉన్నది కాబట్టి మీ ముందర చెప్తున్నా. ఇది ఎక్కడికంటే అక్కడికి పోని అది చూడండి సార్. తలకాయలు లేదు సార్. 2 రోజులు తలకాయలు లేదు సార్. ఎంత బాగా అనిపించాలి సార్. దీపానికి కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళు ముగ్గురు జైలు ఉండాలి. మాకు కావాల్సింది మాకు మా మామ పోయినాక వేడికెళ్ళొస్తాయి సార్. ఇవన్నీ ఏం చేసుకోమంటారు సార్? మంచి పానం తిప్పుతారా సార్? మాకు తప్పకుండా న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏ గాని ఎస్ఐ గాని అందరు సార్లు వచ్చారు. మాకు తప్పకుండా న్యాయం చేసి ఆ డీడీ అని చెప్పేసి ఉంటది. అవన్నీ ఎవిడెన్స్ చూపించి మాకు ఎవిడెన్స్ కాదు సార్. ఇది మర్డరే సార్. ఏడికెళ్ళొస్తాయి సార్ ఉస్కా పనులు గిన్ని రోజులు.
ఇంకా ఉస్కాపల్లి ఇడికెళ్ళి ఎందుకంటే సార్ ఈ రోడ్ ఎట్లున్నాయి సార్? రోడ్ మంచిగా సార్? రోడ్ మంచిగా ఉన్నది ఉస్కాపల్లి నడుపుతారా సార్ ఇడికెళ్ళి? తప్పకుండా ఉస్కా లారీ ఓనర్ ఎవరు కావాలి, ఆ ఉస్కా డ్రైవర్ ఎవరు కావాలి విత్ ప్రూఫ్స్. ఫస్ట్ టైం ఏమో వెనకపై ఎక్కిందన్నారు, సీసీ ఫోటోలు నచ్చలేవు అంటారు. ఎడికెళ్ళి వేస్తా సీసీ ఫోటోలు బంక్ ఉండగా ఎడికెళ్ళి వేస్తా నేను చూపిస్తా అని నన్ను నా పక్క తీసుకొని మాట్లాడితే ఏం మాట్లాడతారు సార్? నాకు తప్పకుండా ముందర ఫస్ట్ వెనకపై ఎక్కింది అన్నాడు, ఇప్పుడు ముందర పై ఎక్కింది అంటారు. ఎవరు మాట్లాడాలి సార్? చెప్పండి సార్. మీరు ఒక్కసారి ఒక్కడే మీడియా మీద నమ్ముతున్నా, ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియాలో పనిచేసిన. తప్పకుండా ఫోటోలు వచ్చినాయి సార్, మాకు యాక్సిడెంట్ అయిందని ఫోటోలు వచ్చినాయి. ఫోటోలు వస్తే నేను చూసిన గ్రీన్ కలర్ మా మామ బండి లెక్క ఉంది. నాకే తెలిసింది. తప్పకుండా వెళ్ళాలి. ఈ బంకు కూడా నేను తప్పకుండా చెప్తున్నా, ఈ బంకు కూడా నడిచే పొజిషన్ లేదు, సీసీ కెమెరా పొజిషన్ లేకపోతే ఈ బంకు కూడా తీస్తే నేను తప్పకుండా చెప్తున్నా నాకు న్యాయం జరగాలి. బంకు కూడా బండ్లు రావు బంకులకి, తప్పకుండా చెప్తున్నా, కోరి చెప్తున్నా. ప్రస్తుతం అయితే బంధాలు మానవత్వం అనేది మంట కలిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆస్తి కోసం అయితే స్వయాన దగ్గర చుట్టాలే వీరైతే చంపించారైతే వారి అల్లుడైతే సొంత అక్క కొడుకే చంపించాడని చెప్పేసి అయితే వారి సొంత మేనల్లుడు చెప్తున్న పరిస్థితి ఎంతో బాధాతప్త హృదయంతో ఎంతో విషన్న వదనాలతో అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇక్కడికైతే పెద్ద ఎత్తున అయితే వీరి స్థానికులు అయితే ట్రాక్టర్లు కావచ్చు ఇతరత్ర బైకులు అయితే ఇక్కడికైతే వచ్చి ప్రస్తుతం అయితే ఇక్కడ బైఠాయించడం జరిగింది. ఇక్కడైతే రోడ్డుపై అయితే కూర్చోవడం జరిగింది. మాకు న్యాయం జరిగేంత వరకు అయితే మేమైతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మాకైతే ఒక ముగ్గురు మీద అయితే అనుమానాలు ఉన్నాయి. 4 నెలల్లో చంపుతామని వారైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కోణంలోనే వారిని అయితే చంపడం జరిగింది. ప్రస్తుతం అయితే వారి అల్లుడు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు అయితే మేము కొంచెం వెళ్ళమంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. వేమరాడ కావచ్చు, రూరల్ అర్బన్ తో పాటు స్థానిక బోయినపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే పూర్తి సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీరు సైతం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగాలని చెప్పి వీరు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.